ఓకే. ఓకే. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. చివరికి వచ్చాము. జకర్యా గ్రంథము చివరి అధ్యాయంలో చివరి 6 వచనాలు చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. ఒక్కసారి ఒక వాక్యం చదువుకొని మన ధ్యానంలోకి వెళ్దాము. జకర్యా గ్రంథము 14 అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకములకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. సర్వోన్నతులైన ప్రభ, సర్వలోకమునకు రారాజుగా ఉండబోతున్న మా తండ్రి, మీ ప్రేమను బట్టి నాయన తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ప్రపంచాన్ని అంతటినీ ఏలే రాజు నాయన తండ్రి, మా కొరకు నాయన ఈ లోకానికి వచ్చి తండ్రి, మరి ఒక పేదవాడుగా ఎవరు పుట్టని చోట మీరు పుట్టినారు నాయన తండ్రి. కేవలము నాయన నన్ను ప్రేమించినందుకు, నా కొరకు సశరీరంగా వచ్చినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ధ్యానంకి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మీట్లో ఉంటుండగా నాయన తండ్రి, ప్రతి ఒక్కరం నాయన తండ్రి మీ మీ వైపు చూచుచు నాయన ఆత్మీయ మేళ్లను పొందుటకు కృప చూపిస్తున్నామని నీ సదలో బ్రతిమాలుకొంచున్నాను నాయన తండ్రి. మీ హెవెన్లీ విజ్డమ్ దయచేయండి తండ్రి. అయ్యా, ఇంత నాయన తండ్రి నా మాటలైతే ఎంత వ్యర్థం నాయన. మీ ఆత్మకుమారింపు దయచేసి మా అందరితో మాట్లాడండి. మేము ఏ విధంగా ఈ నేర్చుకున్న విషయాలను మా జీవితంలో అనుసరించాలో మీరు నేర్పిస్తున్నామని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో మనము 14వ అధ్యాయంలో జకర్యా గ్రంథంలో 15వ వచనం వరకు చదువుకున్నాము. చివర మరి 6 వచనాలు ఉన్నాయి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ 14వ అధ్యాయము మిలీనియం పీరియడ్ గురించి, ప్రభు రెండవ రాకడను గురించి, ఆ తర్వాత స్టార్ట్ కాబోయే 1000 ఏళ్ల పరిపాలన గురించి మరి ఇది తెలియజేస్తూ ఉంది అని మనం చెప్పుకున్నాం. ప్రత్యేకంగా ఈ 16వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా మరి ఈ యొక్క 1000 ఏళ్ల పాలన ఎలా ఉంటుంది అని ప్రభు తెలియజేస్తూ వస్తున్నారు. దాని గురించి నేర్చుకునే ముందు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరు పరిపాలిస్తారు, ఎవరు మరి మన ఎక్కడి నుంచి పరిపాలిస్తారు, ఈ విషయాన్ని మనం చెప్పుకుంటే, మనం ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం కదా. ఈ 14వ అధ్యాయంలో మరి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమని చెప్పారు అక్కడ? మరి ప్రభు యెహోవా సర్వలోకములకు రాజై ఉండును. ఏమంట? సర్వలోకానికి రాజై ఉండును. ఎప్పుడు? ఇప్పుడు రాజుగా ఉన్నాడు అని చెప్పట్లేదు. సర్వలోకానికి రాజై ఉండును. ఎప్పుడు రాజై ఉంటారంటే ఆయన మరి రెండవ రాకడ వచ్చి ఆ 1000 ఏళ్ల పాలనలో సర్వలోకానికి ఆయన రాజుగా ఉండడాన్ని మనము అందరం కూడా చూస్తాం. అంటే ఆయనే రాజు అయి ఉంటాడు. ఆ తర్వాత ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. మనం చూస్తే పాత నిబంధనలో అనేక సార్లు ఈ మాట చెప్పబడుతుంది కదా. మరి రాజుగా ఉంటాడు, ఆయనే రాజు అని చెప్పబడుతుంది. ఒకసారి మనము ఈ ద్వితీయోపదేశ కాండము మనం చూసుకుంటే అక్కడ స్పష్టంగా చెప్పబడింది అనమాట. దేవుడే రాజై ఉన్నాడు అనే మాట స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఆ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. 6వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా తీసింటే చదవచ్చు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే ఎలాంటి దేవుడు అంటే ఆయన అద్వితీయుడగు దేవుడు, అంటే ద్వితీయం లేనివాడు. ఆయన ఒక్కడే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి ఆయన అద్వితీయుడని ఇక్కడ నొక్కి చెప్పబడింది. ఇశ్రాయేలుకైతే ప్రతిసారి కూడా ఆ మాట నేర్పించండి, కంటది నేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. ఆ వాక్యాలన్నీ కూడా బిడ్డలకు కూడా నేర్పించమని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడు అద్వితీయంగా ఉండే దేవుడు అని తెలుసుకోవాలని ఆయన ఇష్టం. ఆ మాట ఎన్నిసార్లు చెప్పినా మరి నేను ఒక్కనే దేవుడు అని మరి యెషయా గ్రంథంలో కూడా చాలా సార్లు ఆ మాట నొక్కి వక్కానిస్తాడు దేవుడు. ఎట్లా విగ్రహాలు చేసుకుంటారు చెక్కతో, మరి ఏమేమో మెటీరియల్తో విగ్రహాలు చేసుకుంటారు, దాంతోనే వంట చేసుకుంటారు, దాంతోనే మళ్ళీ దేవతా విగ్రహాన్ని చేసుకొని పూజిస్తారు అని చెప్పినప్పటికీ మరి ఏం చేస్తారు ఇశ్రాయేలీయులు? ఆ యొక్క విగ్రహాలను పెట్టుకొని ఆ విగ్రహాలన్నిటిని పూజిస్తూ ఆ జీవిత కాలంలో మరి నమ్మకంగా లేకుండా ఉండినారు ప్రభువుకు. కాబట్టి మరి లోకానికి అంతటికి రాజు ఒక్కడే దేవుడు.
మరి మనకేం చెప్తున్నాడు? అప్పుడు ఇశ్రాయేలుకు అట్లా చెప్పిన ప్రభువు మనకు కూడా అదే మాట చెప్తున్నాడు. నేను అద్వితీయుడగు దేవుడను. ఈ ప్రపంచానికంతటికి నేను ఒక్కడినే దేవుడను. మరి మనకు మన హృదయానికి ఆయనే దేవుడై ఉన్నాడా? మన జీవితానికి ఆయనే దేవుడై ఉన్నాడా? దేవుడు అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆయన చెప్పినటువన్నీ మనం చేయాల్సి ఉంటుంది. మన సొంత చిత్తము, మనం సొంతంగా ఆలోచనలు ఇవి కాదు. రాజు ఏం చెప్తే అది చేస్తాడు కదా! రాజు ఏం చెప్తే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అదే పని చేస్తారు. ఒక్కడే అయిన దేవుడు రాజుగా ఉన్నప్పుడు మరి ఆయన చెప్పే పనులన్నీ కూడా ఆయన చిత్తమే ఈ లోకంలో ఆ యొక్క 1000 ఏండ్ల పాలనలో ఆయన చిత్తమే నెరవేరుతుందని మనం తెలుసుకోవచ్చు. మనం పరలోక ప్రార్థన దాదాపు రోజు చెప్పుకుంటా ఉంటాం. పరలోక ప్రార్థనలో ఏం చెప్తాము? నీ చిత్తం నెరవేరినట్టు నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు ఈ లోకంలో కూడా నెరవేరును గాక అని చెప్తా ఉంటాం. ఎలా చెప్తున్నాం? అలవాటు కొద్దీ చెప్తున్నామా? మరి ఈ లోకంలో నెరవేరే సమయం ఏంటి? ఇప్పుడు గూడా ఈ సమయంలో గూడా మరి ఆయన చిత్తాన్ని మిగిలిన వాళ్ళందరూ ఆయన చిత్త ప్రకారం చేస్తున్నారో లేదో, కానీ మనమైతే ఆయన రారాజు కాబట్టి ఆయన చిత్త ప్రకారమే మన జీవితంలో ప్రతి ఒక్కటి జరగాల అనేది మనం కోరుకోవాల్సొస్తుంది. అదే మిలీనియం సమయంలో అయితే ఖచ్చితంగా అప్పుడున్న వాళ్ళందరూ కూడా మరి ఆయన చిత్త ప్రకారమే నడుచుకునేటట్టుగా ఉంటుంది. ఆ మిలియనాన్ని గురించి 1000 ఏళ్ల పాలన గురించి ఎంతో చక్కగా మరి యెషయా 35 అధ్యాయంలో అదేవిధంగా 12 అధ్యాయంలో ప్రభు వివరిస్తా ఉంటాడు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత సమాధానకరమైన పరిస్థితి ఉంటుందని ప్రభు వివరిస్తా ఉంటారు. సో, ఇక్కడ మనము ఈరోజు మన దృష్టికొచ్చిన ఈ యొక్క జకర్యా గ్రంథము 14 అధ్యాయము 16 వచనం చదువుతున్నాను. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా అను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. ఎవరిని గురించి చెప్తున్నారు ప్రభు ఇక్కడ? యెరూషలేము మీదికి వచ్చినారు కదా! మనము ఇదే అధ్యాయంలో మరి రెండో వచనంలో, మూడో వచనంలో చూసుకుంటూ వచ్చినాం. యెరూషలేము మీదికి చాలా మంది అన్య దేశ రాజులందరూ వస్తారు. దీన్ని ధ్యానించాం. లాస్ట్ వీక్‌లో ధ్యానించాం మనం. దాదాపు అన్ని కంట్రీస్ కూడా యెరూషలేముకి అగైనిస్ట్‌గా యుద్ధం చేయడానికి మరి రాజులు దేశాధికారులు ప్రయత్నం చేస్తున్నారు. సాతాను కూడా వాళ్ళందరినీ సమకూర్చబోతున్నారు క్రీస్తు విరోధి ద్వారా. అదేవిధంగా మరి ప్రభు కూడా దాన్నే ప్రోత్సహిస్తున్నాడు. అందరూ రావాలి, యుద్ధానికి రావాలి, తర్వాత వాళ్ళు ఓడిపోవాలని. అంటే ఆ విధంగా యుద్ధం జరిగినప్పుడు మూడో వచనంలో ప్రభు యుద్ధం చేస్తా అని చెప్తున్నాడు. ఆ విధంగా యుద్ధం జరిగిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ. అంటే వాళ్ళలో కూడా శేషించే వారుంటారు. మరి 13వ అధ్యాయంలో తెలుస్తుంది కదా మనకు. 2/3 నశిస్తారు. 1/3 శేషములుగా ఉంటారు. కాబట్టి అలాంటి శేషంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు వాళ్ళు? అన్యజనులు. అన్యజనులు కూడా ఏం కావాలంట? సైన్యములకు అధిపతిగా యెహోవా రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగను ఆచరించుటకును ఏటేటా వత్తురు. కాబట్టి 2 అంశాలు చెప్పబడుతున్నాయి. వాళ్ళు మరి దేవుణ్ణి ఆరాధించడానికి, మొక్కడానికి, వర్షిప్ చేయడానికి వస్తారంట. రావాలంట కంపల్సరీగా. ఎవ్రీ ఇయర్‌లీ వన్స్ ఒకసారి యెరూషలేమునకు వచ్చి ఆయనను ఆరాధించాలంట. మరి మనము పాత నిబంధన పరిస్థితులు చూస్తే ఇశ్రాయేల్ జనాంగాన్ని వేరుపరుచుకున్నాక మరి ఇతరులకు ఆ విధంగా ప్రభువుని అంగీకరించడానికి అవకాశం ఉండిందా? వాళ్ళలో చేర్చబడడానికి అవకాశం ఉండిందా? అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభు ఒక ప్రొవిజన్ ఇచ్చినారు వాళ్ళకు. ఏమని చెప్తారంటే, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సున్నతి పొందాలి. సున్నతి అనేది మ్యాండేటరీ ప్రతి ఇశ్రాయేలీయునికి కూడా. సున్నతి పొందాలి. అదే విధంగా మరి నీ సేవకులు ఎవరైనా అన్యజనులుంటే వాళ్ళని కూడా సున్నతి ఇచ్చినప్పుడు వీళ్ళతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి ప్రభు ఒక ప్రొవిజన్ వాళ్ళకు ఇచ్చారనమాట. ఆ విధంగా మరి ఎవరైతే ఇష్టపడుతున్నారో ప్రభువుని అంగీకరించడానికి వాళ్ళని ప్రోసెలైట్స్ అంటారు. అంటే అన్ని జనులలో ఉండి మరి ఇశ్రాయేల్ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడిన వాళ్ళను ప్రోసెలైట్ అంటారనమాట. ఆ విధంగా ఆ ప్రొవిజన్ ఇచ్చినారు. అయితే అప్పుడు ఖచ్చితంగా సున్నతి పొంది ఆ తర్వాతనే ఈ జనాంగంతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి అవకాశం ఉండేది పాత నిబంధన కాలంలో. మరి కొత్త నిబంధన కాలం వచ్చి ప్రభు రిజరెక్ట్ అయిన తర్వాత సంఘం ప్రారంభించిన తర్వాత ఇదే క్వెషన్ వచ్చింది కదా సంఘంలో. మరి అన్యజనులు ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళకు సున్నతి చేయించాలా?
ఈ విషయంలో పేతురు గారితో పౌలు గారు మరి వ్యతిరేకించడం మనం చూస్తాం. ప్రభువును అంగీకరించడమే ఇంపార్టెంట్, విశ్వాసం ఉంచడమే ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళకు సున్నతి చేయాల్సిన అవసరం లేదు, సున్నతి అవసరం లేదనే తెలుస్తుంది అనమాట. మిలీనియంలో ఆ సంగతిని మనం స్పష్టంగా చూస్తాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్యజనులు శేషించిన వాళ్ళు మళ్ళీ సున్నతి పొందాల్సిన అవసరం లేదు. అలాగే అన్యజనులుగానే ఉండి మరి యెరూషలేమునకు ఎవరీ ఇయర్ వచ్చి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభు అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ ఎవరుంటారు మిలీనియంలో? ఎవరెవరు ఉంటారు మిలీనియంలో? ఇశ్రాయేల్ వాళ్ళు ఉంటారు, అన్యజనులు ఉంటారు, ఇంకెవరుంటారు? దేవదూతలు. ఇంకా మనం ఉంటామా? ఉంటాం. వాళ్ళు ఎవరు? మనం అంటే ఎవరు? సంఘం. సంఘం. మనం అంటే ఎవరు? సంఘం. మనం సంఘంలో చేర్చబడినాం కదా. సార్వత్రిక సంఘంలో భాగం వధువుగా మనము ఆయన సంఘంలో ఆయనతో పాటు వస్తామని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీక్ లో. రెవల్యూషన్ లో, ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో ఆయన ఈ భూమి మీదకి దిగినప్పుడు యుద్ధం కోసము మనల్ని కూడా ఆయనతో పాటు రావడానికి ఆయన ఇష్టపడినాడు. కాబట్టి ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో మరి ఇశ్రాయేలీలు ఉంటారు, అన్యజనులలో శేషించిన వాళ్ళు ఉంటారు, మనందరం కూడా ఉంటాం. అయితే ఏం చేయాలంట? సంవత్సరము యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఆయనను ఆరాధిస్తా ఉండాలంట. కాబట్టి ప్రభు ఎక్కడున్నాడు? 1000 ఏళ్ల పాలనలో మనం చూసుకుంటూ వచ్చాం. యెరూషలేములో ఒక మందిరం కట్టబడుతుంది, ఎత్తైన కొండ మీద మందిరం కట్టబడుతుందని యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూసాము. అదేవిధంగా మీకా గ్రంథంలో కూడా చూసాము. అంత్యకాలంలో ఆ మందిరం ఎత్తుగా ఉంటుంది, సమస్త జనులు వస్తారు ఆరాధించడానికని చెప్తా వచ్చారు. కాబట్టి మిలీనియంకు 1000 ఏళ్ల పరిపాలనకు ఉండే రెండవ క్యారెక్టర్ ఏంటంటే, మొదటి క్యారెక్టర్ ఏమో ఆయనే రాజుగా ఉంటాడు, ఆయనే పరిపాలన చేస్తాడు. రెండవ క్యారెక్టర్ ఏంటి? ఆయనను ఆరాధించడానికి ప్రజలందరూ కూడా వస్తారని మనము చెప్పుకుంటా ఉన్నాం. మూడవ సంగతి ఏంటంటే, ఇక్కడ ఇదే 16వ వచనంలో చివర్లో పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. ఏం పండుగ ఆచరించాలంట? ఎవరి ఇయర్ వచ్చి పర్ణశాలల పండుగ ఆచరించాలంట. ఏంటి పర్ణశాలల పండుగ? ఏంటి మనందరికీ బాగా తెలుసు. లేవి ఖండము 23వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలీలు ఆచరించవలసిన 7 పండుగల గురించి తెలియజేయబడింది. ఆ 7 పండుగలలో పర్ణశాల పండుగ అనేది ఒకటి. ఈ పర్ణశాల పండుగ ఎందుకని చేస్తారంటే, లేవి ఖండము 23వ అధ్యాయము 42వ వచనం చూస్తే, నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపచేస్తారని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేల్లో పుట్టిన వారందరూ కూడా పర్ణశాలలో నివసింపవలను. అంటే ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఆ అన్య యాత్రలో వాళ్ళు పర్ణశాలలో నివసించినారు, బిల్డింగ్స్ లో కాదు, కానీ పర్ణశాలలో నివసిస్తూ వాళ్ళ అక్కర్లన్నీ తీరుస్తా వచ్చినాడు ప్రభు. అంటే ఆ పండగ మీరు చేయాలి, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ చేయాలి అని చెప్తా ఉన్నారు. వాట్ అబౌట్ అదర్ ఫెస్టివల్స్? మిగిలిన 6 పండుగల గురించి ఏం చెప్తారు అంటే, మరి మెరిల్ ఉంగార్ అనే ఒక మంచి బోధకుడు, క్రైస్తవ బోధకుడు, ఆయన ఏం చెప్తారంటే, ఈ మిగిలిన 6 పండుగలన్నీ కూడా ఈ యొక్క 1000 ఏళ్ల పాలనకు ముందే కంప్లీట్ అవుతాయి. వాటన్నిటిని ఇంకా ఆచరించాల్సిన అవసరం ఉండదు అని చెప్తారన్నమాట. వాటిలో మొట్టమొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. పస్కా పండుగ. వెరీ గుడ్, పస్కా పండుగ. కాబట్టి ఎప్పుడు ఈ పస్కా పండుగ అనేది ఆల్రెడీ ఆచరించబడింది కదా. ప్రభు వారు మరి శిలువకు అప్పగించినప్పుడు ఏ విధంగా పస్కా పండుగలో మరి బలులు అర్పించబడుతుందో ప్రభు వారే స్వయంగా బలిగా అర్పించబడడం మనం చూస్తాం. ఆ తర్వాత రెండవ పండుగ ఏంటి? ప్రథమ ఫలాల పండుగ. రెండవ పండుగ ప్రథమ ఫలాల పండుగ. ఇది నెరవేర్చబడింది. ఎలా అంటే, మరి ఆయన చనిపోయిన తర్వాత పునరుత్థానం చెంది మరి మృతులలో నుండి లేచిన వారిలో ప్రథమ ఫలముగా ఆయన లేవడం అనేది మనము కొరింథియన్స్ 15వ అధ్యాయం 23వ వచనం, 1 కొరింథియన్స్ 15వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. కాబట్టి మృతులలో నుండి లేపబడిన ప్రభు ప్రథమ ఫలంగా అర్పించబడినారు కాబట్టి ఆ పండుగ కూడా నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పులేని రొట్టెల పండుగ. ఈ పులేని రొట్టెల పండుగ అంటే మరి ఏం చేస్తారు అప్పుడు? మరి వాళ్ళు ఇశ్రాయేలు ఫస్ట్ ఎక్సోడస్ అప్పుడు బయటికి వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి ఖచ్చితంగా మీరు 7 రోజులు
పులియని రొట్టెలు తినాలి అని ప్రభు ఆజ్ఞాపిస్తాడు. ఇది ఆచారంగా వాళ్ళ జీవితంలో ఒక కట్టడగా దాన్ని చేయాలని ప్రభు చెప్తా ఉంటారు అనమాట. కాబట్టి ఈ పులియని రొట్టెల పండుగ అనేది దేన్ని సూచిస్తుంది? పిండి ఏది రాకూడదని మన సంఘములు జీవితంలో. పులియడం అనేది పాపాన్ని సూచిస్తుంది. కాబట్టి పులియని రొట్టెలు అనేటివి మన జీవితంలో ఉండే పాపాలను సూచిస్తున్నాయి. కాబట్టి సంఘం ఏర్పడిన తర్వాత సంఘంలో ఎలాంటి పాపాలు కూడా ఉండకూడదు అని చెప్పి మరి ఆ విధంగా వాటిని గురించి హెచ్చరిస్తూ వస్తారు కదా పౌలు గారు. కాబట్టి ఇది మరి పులియని రొట్టెల పండుగ. ఆ తర్వాత పెంతెకొస్తు పండుగ. ఇది ఎప్పుడు నెరవేరిందో మనకందరికీ తెలుసు. పెంతెకొస్తు పండుగ మనము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తే మొదటి 2, 3 వచనాల్లో పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ రావడం అనేది మనం చూస్తాము. అండ్ తర్వాత పండగ అంటే 5వ పండగ ఏంటి? బూరల పండగ. పండుగ బూరలు, ట్రంపెట్స్, ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్. ఆ యొక్క పెంతెకొస్తు పండగ వరకు నెరవేరింది గానీ, ఈ యొక్క ఫెస్టివల్ ఆఫ్ ట్రంపెట్స్ అనేది ఎప్పుడు నెరవేరుతుంది? ఐడియా ఉందా ఏమన్నా? రెండవ రాకడ. రెండవ రాకడలో 2 దేవుడు సార్లు. దిగొచ్చు. రెండవ రాకడలో 2 సార్లు. ఫస్ట్ ఎత్తబడినప్పుడు సంఘము ఎత్తబడినప్పుడు మనము ఎత్తబడతాం కదా, అందరం మధ్యాకాశంలో మన కోసము ప్రభు ఉన్నప్పుడు మనందరం కూడా ఎత్తబడినప్పుడు ఒకసారి జరుగుతుంది. ఆ తర్వాత రెండవసారి ఒలీవల కొండ మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు మనము అవసరాలని చూసుకుంటే స్పష్టంగా బూరధ్వనితో ఆయన వస్తాడు అనే మాట మనం చూస్తామన్నమాట. మనం ఏమి ఇందాక మనం ఫస్ట్ తెస్సలోనికన్స్ చూసాం కదా 4వ అధ్యాయంలో చనిపోయిన వారిని గురించి దిగులు పడకూడదు. కాబట్టి అక్కడ మరి బూరధ్వనితో ప్రభు మొదటిసారి వస్తాడు. ఆ తర్వాత మత్తయి సువార్తలో మరి బూరధ్వనితో ప్రభు వచ్చినప్పుడు 4 దిక్కులా ఉన్నవారిని అందరినీ దేవదూతలు పోగు చేస్తారని చెప్తారు. ఇది రెండవ రాకడ. రెండవ రాకడను అది సూచిస్తా ఉంది. కాబట్టి 2 టైమ్స్ కూడా ఈ యొక్క ట్రంపెట్స్ అనేటివి మోగుతాయి. ఈ బూరల మరి ఇది ఎప్పుడు జరుగుతుంది? 1000 ఏళ్ల పాలనకు ముందు జరుగుతుందా? తర్వాత జరుగుతుందా? ముందు జరుగుతుంది. జ్యోతి మాట్లాడితే ఈసారి నుంచి నేను పేరు చెప్పి అడుగుతాను ఎవరినైనా మీరు చెప్పండి అని. ఓకే, వాక్యం చదివేటప్పుడు కానీ నేను కూడా టీచర్ను కదా. సో ఆ విధంగా మరి బూరల పండగ అనేది కూడా మిలీనియంకి ముందే జరుగుతుంది. ఆ తర్వాత ద డే ఆఫ్ అటాన్మెంట్ అంటే ప్రాయశ్చిత్త దినము. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం చదువుకున్నాం. ఈ యొక్క ఇదే జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో వాళ్ళందరూ పశ్చాత్తాపడతారు కదా. అందరూ ఇంటి వాళ్ళందరూ, రాజు ఇంటి వాళ్ళు, అదేవిధంగా ప్రవక్తల ఇంటి వాళ్ళు, ప్రజలందరూ కూడా తాము సిలువ వేసిన యేసయ్య వైపు చూసి రొమ్ము కట్టుకొని ఏడుస్తారు. అప్పుడు పశ్చాత్తాపం చెందినప్పుడు మరి జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో ఏం చదువుకున్నాము ఒకసారి చూద్దామా? 13:1 చదవండి ఎవరైనా. నా పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. అదే థ్యాంక్ యూ. కానీ ఆ విధంగా మరి ప్రాయశ్చిత్త దినం అనేది నెరవేర్పడింది. వాళ్ళు ఆ పండుగ కూడా మరి 1000 ఏళ్ల పాలనకు ముందే జరుగుతుంది. 1000 ఏళ్ల పాలన రాకముందే వాళ్ళు 12వ అధ్యాయంలో అయితే పశ్చాత్తాపడినారు. 13వ అధ్యాయంలో అయితే వాళ్లకు పాపక్షమాపణ, ఆ తర్వాత వాళ్ళ దేశాన్ని కూడా ప్రభు శుద్ధి చేస్తాడు. అక్కడున్న అబద్ధ ప్రవక్తలను వాళ్ళందరినీ కూడా మరి అక్కడి నుంచి తరిమి వేయడం, వాళ్ళ పేరెంట్సే అబద్ధ ప్రవక్తలకు పనిష్మెంట్ ఇవ్వడం, ఒప్పుకోకపోవడం మనం చూస్తాం అన్నమాట. ఆ విధంగా మరి 6 పండుగలు 1000 ఏళ్ల పాలనకు ముందే నెరవేరుతాయి. అయితే ఈ పర్ణశాలల పండుగ మాత్రము మనం నెరవేరకపోవడం మనం చూస్తాం. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? మీరు పర్ణశాలల పండుగ చేసుకోండి, అందరు కూడా దాన్ని పాటించాలి, అందరు రావాలి అప్పటికి యెరూషలేముకని చెప్తా ఉన్నారు. అంటే ఈ విధంగా మరి పర్ణశాలల పండగను మనము ఆలోచిస్తే అక్కడ ఏం జరుగుతోంది? ఈ పర్ణశాలల పండుగలో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఎక్కడున్నాడు ప్రభు? అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడు? ఇంకా పుట్టలేదు కదా యేసు ప్రభు. యేసు ప్రభు కాదు, దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళు ప్రత్యక్ష గుడారం నిర్మించుకుంటారు కదా. గుడారంలో ప్రత్యక్ష గుడారం నిర్మించుకుని మోషేకు చెప్తాడు 25వ అధ్యాయంలో, గమకాండం 25వ అధ్యాయంలో నాకు ఒక ప్రత్యక్ష గుడారం నిర్మించాలి, నేను మీ మధ్య నివసింపకూర్చున్నాను అని చెప్తాడు 25:8లో ప్రభు. ఆ తర్వాత ప్రభు చెప్పిన దాని ప్రకారము ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తే
దాంట్లో ప్రభు వాళ్ళకు ప్రత్యక్షమవుతా వస్తాడు. ఎక్కడుంటుంది ఆ ప్రత్యక్ష గుడారం అంటే మరి ప్రజల మధ్యలో ఉంటుంది. దాని చుట్టూ మరి అందరూ వాళ్ళ వాళ్ళ గుడారాలను నిర్మించుకొని దాంట్లో నివసిస్తా ఉంటారనమాట. ఇక్కడ ఆ విధంగా ఆ యొక్క గుడారాల పండగనేది ప్రభు సన్నిధి వారి మధ్య ఉంది. ఆ యొక్క గుడారాల వాళ్ళు నిర్మించుకొని చేసేటప్పుడు ప్రభు సన్నిధి వారి మధ్య ఉంది అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా 1000 ఏండ్ల పరిపాలనలో మరి ఆయన సన్నిధి ఎప్పుడు నిరంతరము అక్కడ ఆ రాజ్యంలో ఉంటుంది. ప్రభువే వాళ్ళని పరిపాలిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కేంద్రంగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మరి ఆ విషయంగా మనమేం నేర్చుకోవచ్చు? ప్రభు సన్నిధి మన మధ్యలో ఉంది. మరి 1000 ఏండ్ల పరిపాలనలో మన మధ్యన ఉంటుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ ఉంది. సమయంలో కూడా మన ప్రభు మధ్య మనతో ఉంది. ఉన్నాడు కదా! చెప్తారు గదా! ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా అందుకని నామమున కూడుతారో అక్కడంతా నేనుంటాను ప్రభు జెప్తాడు. అంటే ఆయన సన్నిధి మనతో ఉంది. ఆ సంగతి గుర్తించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామంటే మన పేరెంట్స్ ఉన్నారనుకోండి చిన్నప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. మరి వాళ్ళు ఉన్నప్పటి మన ప్రవర్తన, వాళ్ళు లేనప్పటి మన ప్రవర్తన ఒకటేగా ఉంటుందా? ఉండదు. వాళ్ళు లేదంటే స్వేచ్ఛ గదా! మన ఇష్టం వచ్చిన పనులు జేసుకుంటా ఉంటాం. మా మా ఇంట్లో మా కాంపౌండ్‌లో వెనక పక్కన ప్లేస్ ఉంది. గోడౌన్స్ ఉండేది. అక్కడ రబ్బర్ చెట్లుంటే మేము ఉయ్యాల్లో ఊగుకుంటుండేవాళ్ళం. నేను, అక్క, పద్దు, కుమార్ అందరం ఉయ్యాల్లో ఊగుతా ఉండేవాళ్ళం. అక్కడ దూరంగా మా అమ్మ రావడం కనపడుతూనే గబగబా పరిగెత్తుకొనొచ్చి ఇంటికొచ్చేవాళ్ళం. అంటే భయం. ప్ర మన పేరెంట్స్ మన అమ్మ, నాన్న మన దగ్గరున్నారు, చూస్తున్నారంటే ఒక భయంతో మన ప్రవర్తన ఉంటుంది. మరి ఇప్పుడు ప్రభు మనతో ఉన్నాడంటే, ఈ క్షణంలో మనతో ఉన్నాడంటే, మరి నిజంగా అంత భయం మనకుందా? మరి మాట్లాడుకుంటుంటే కాన్సంట్రేట్ చేసి వింటున్నామా? మరి ప్రతి క్షణము మనతో ఉన్న ప్రభువును మనలో ఆత్మ రూపంలో ఉన్న ప్రభు మనతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అనే ఒక ఆలోచన మనకుంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాం గదా! ఎప్పుడైనా ఇతరుల నుంచి మాట్లాడగలమా? ఎప్పుడైనా జెలసీ ఫీల్ కాగలమా? ఎప్పుడైనా నిరాశకరమైన పరిస్థితిలో మనం ఉండగలమా? ఎందుకు మనము అట్లా నిరాశగా, నిస్పృహతో మనం ఉండాలి? ప్రభువే మనతో ఉన్నాడు గదా! ఈ లోకంలో పరిస్థితులు ఎలాంటివైనా మరి ప్రభువుతో మనం ఉన్నప్పుడు, మనలో ప్రభు ఉన్నప్పుడు మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి కదా! మరి ఆ స్పృహ ప్రతి క్షణం మనకుంటుందా? ఆయన మనతో ఉన్నాడనే స్పృహ ఇప్పుడున్నాడు. మరి 1000 ఏండ్ల పాలనలో మనతోనే ఉంటాడు అనే ఆలోచన మనకెప్పుడు ఉంటుందా? కాబట్టి ఆ విధంగా ఉండడానికి మనం పర్ణశాల పండుగను మనం అనుకున్నప్పుడు ఆయన సన్నిధి ఉంది మనతో అనేది మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే మరి ఆ పర్ణశాలలన్నీ కూడా టెంపరరీనా? మరి లేకుంటే పర్మనెంట్‌గా ఉండేటివా? టెంపరరీ. అవి టెంపరరీ. యాహ్! టెంపరరీగా ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఆ యొక్క మేఘం పైకెత్తబడినప్పుడు ఆ యొక్క గుడారాన్ని చుట్టుకొని మళ్ళీ వాళ్ళు ప్రయాణం చేస్తా ఉంటారు. కాబట్టి నో పర్మనెంట్ స్ట్రక్చర్, నో పర్మనెంట్ బిల్డింగ్. ఇప్పుడైతే మనం పర్మనెంట్ బిల్డింగ్‌లో మరి 100 అంతస్తులు, అంతస్తులు దాంట్లలో నివసిస్తున్నాం గానీ అన్ని ఫెసిలిటీస్‌తో. ఇశ్రాయేలు అట్లా నివసించలేదు. అందుకనే హెబ్రీల గ్రంథకర్త ఏం చెప్తాడు? ఒక్క మాట చూసుకుందాం. 11 ఫిబ్రవరి ఒక నిమిషం. 11 దాంట్లో ఏం చెప్తున్నాడంటే 9వ వచనంలో 11:9 విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులై వాళ్ళు ఎక్కడ నివసించినారంట? గుడారాలలో నివసించినారంట. ఆ విధంగా వాళ్ళకొక నిరీక్షణ ఉంది. ఖచ్చితంగా మేము ఆ పరలోక రాజ్యానికి చేరుతామని వాళ్ళకు ఆ నిరీక్షణ ఉన్నట్లు మనకు నిరీక్షణ ఉందా? ఈ లోకం అనేది అశాశ్వతమైనది. మరి దీని నుంచి ఎప్పుడైనా మనం వెళ్ళిపోవాల్సిందే అనే నిరీక్షణ మనకుందా? అందుకనే మరి పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో 5వ అధ్యాయంలో ఈ వచనం మనం ఇంతకు ముందు కూడా ధ్యానించుకున్నాం. 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేత పని కాక దేవుని చేత కట్టబడినయు నిత్యము అయినదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆ యొక్క పరలోకంలో నిత్యమైన నివాసాలుంటాయి. దానికి మరి ముందుగా ఈ యొక్క 1000 ఏండ్ల పాలనలో కూడా నిత్యమైన నివాసాలు, ఆ 1000 ఏండ్ల పాలన వరకు ఉండే నివాసాలు మనకందరికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన యొక్క లైఫ్ యొక్క టెంపరరీ నేచర్‌ని గురించి కూడా మనం గుడారాలను గురించి ధ్యానించేటప్పుడు మనము దాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఎవ్వరు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండరు. ఒక వర్డ్ తమాషాగా ఉపయోగిస్తుంటారు గదా!
ఎవరైనా చనిపోయినప్పుడు పోయినాడంటారు. పోయినాడంటే ఆయనతో పాటు సమస్తం పోతాయి. ప్రభు మరి ఏవేవైతే ఈ లోకంలో తను సంపాదించుకున్నాడో, తనకు బై బర్త్ వచ్చినాయో, తన టాలెంట్స్, తన ట్రెజర్స్ అన్నీ వదిలిపెట్టి ఈ లోకాన్ని విడిచి ఒకరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు నెక్స్ట్, నెక్స్ట్ ఎక్కడుంటాం మనం? మరి లేపబడినాక ర్యాప్చర్‌లో ఎత్తబడతామా? ర్యాప్చర్‌లో ఎత్తబడకుంటే ఆ తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? ఇదంతా ఆలోచిస్తాం. ఇంకా ఆలోచించలేని మన వాళ్ళకందరికీ ఇవన్నీ తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ర్యాప్చర్ అనే దాని గురించి ధ్యానించడం అనేది ప్రతి ఒక్కరికి దాని గురించిన నాలెడ్జ్ అందజేయడం అనేది మన బాధ్యతగా భావించొచ్చు. అశాశ్వతమైన ఈ లోకంలో నుంచి ఖచ్చితంగా ఒకరోజు వెళ్ళిపోతాం. శాశ్వతమైనవి లోకంలో మనం చేరుతామా లేదా? అందుకనే ఈ పౌలు గారు చెప్తారు గదా! ఇదే 2 కొరింథియన్స్‌లో 4 అధ్యాయంలో ఏమని చెప్తారంటే హ్మ్. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాం కనుక క్షణమాత్రం నుండి ఈ చిలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుతున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆ నిత్యం ఉండే అదృశ్యమైన వాటి కొరకు మన యొక్క జీవితాన్ని అంతటిని కూడా దాని గురించి ఆలోచిస్తూ ఆ వైపునే మన జీవితాన్ని కొనసాగింపచేయాలి. సో, ఆ విధంగా గుడారాల పండగ చేయాలి. అందరూ వచ్చి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆరాధించాలి. ఆ తర్వాత నెక్స్ట్ చదువుకుందాము. 17, 18 చదువుతారా? 17. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షం లేకపోవును. పర్ణశాలల పండుగ ఆచరించుటకై రాని అన్ని జనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. నెక్స్ట్ 19 కూడా చదువు. ఐగుప్తీయులకు పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్ని జనులకందరికీ రాగల శిక్ష ఇదే. సో, ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు ప్రభు? అందరూ రావాలి కంపల్సరీగా. లోకమందున్న వాళ్ళు రావాలి. మరి అదేవిధంగా ఐగుప్తీయులు రావాలి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో సహా కుటుంబాలు రావాలని చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ మరి రాకపోతే ఏమవుతుంది? ఎందుకు రావాలంటే రాజునకు మొక్కడానికి, ఆ తర్వాత పర్ణశాల పండగ ఆచరించడానికి రావాలి. రాకుంటే ఏమవుతుంది అని ప్రభు చెప్తున్నారు. వర్షము కురవదు అని చెప్తున్నారు. వర్షం కురవదు అంటే ఏమర్థము? వర్షం లేకుంటే పంటలుండవు. కాబట్టి ఆ సమృద్ధి పంటలు ఉండదు, ఏమి పండకుండా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎప్పుడైతే వాళ్ళు రారో ఆహారం ఆ ఉండదు. సంవత్సరం యాహ్! ఆ సంవత్సరం అంతా గూడా వర్షాలు పడవు. వర్షాలు పడకుంటే వాళ్ళకు మరి పంటలు పండవు. కాబట్టి అప్పుడు మరి రావాలి కంపల్సరీగా. ఇప్పుడు మ్యాండేటరీ చేస్తున్నారు ప్రభు. ఇది మూడో అంశం. మొ హ్మ్. మ్యాండేటరీ చేస్తున్నారు ఖచ్చితంగా. నాలుగో అంశం అనుకుంటా. ఫస్ట్‌దేమో ఆయన రారాజుగా ఉంటాడు. ఆయనే పరిపాలన చేస్తాడు. రెండవదేమో ఆయనకు ఆరాధన చేయాలి ప్రతి సంవత్సరం వచ్చి. మూడవదేమో ఆయన ప్రతి సంవత్సరం వచ్చి పర్ణశాలలో మనము నివసించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎవరైతే రారో వాళ్ళకందరికి గూడా పనిష్మెంట్ వస్తుంది. వర్షం పడదు, పంటలు పండవు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. అంటే మరి ప్రత్యేకంగా మరి ఐగుప్తీయులకు గూడా చెప్తా ఉన్నారు. ఐగుప్తీయులను గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎందుకని అంటే మరి ఐగుప్తీయులు వాళ్ళ దేన్ని సూచిస్తుందంటే వాళ్ళకు నైల్ నది ఉంది కదా! మనకు తుంగభద్ర ఉన్నట్టు. మరి వాళ్ళకైతే నైల్ నది ఉంది. నైల్ నది ఎప్పుడు ఎండిపోదు. సమృద్ధిగా అయిన వాటర్ ఉంటుంది. కాబట్టి మాకు నైల్ నది ఉంది. మాకు పంటలు పండుతాయని వాళ్ళు అనుకుంటారేమో. కాబట్టి మాకేం పర్లేదు. మేము రాకున్నా పర్లేదు అనుకుంటారేమో. కానీ ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? వర్షం పడకపోవడమే కాకుండా తెగుళ్ళు గూడా వస్తాయంట. వాళ్ళు ఇంతకుముందే అనుభవించినారు గదా! ఎక్సోడస్‌లో నిర్గమకాండంలో ఆ తెగుళ్ళన్నీ గూడా వాళ్ళ మీద వస్తాయని ప్రభువు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఐగుప్తీయులకు పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులందరికిని రాగల శిక్ష ఇదే. అది మ్యాండేటరీ చేస్తున్నాడు. ఇప్పుడైతే సండే వీలైతే ఎళ్తాం చర్చికి. లేకుంటే కొంచెం ఏదన్నా కొంచెం హెల్త్ బాలేకుంటే ఏం వెళ్ళాలి ఈ వీక్. ఇంటికాడనే ఉండి ఇప్పుడు అంతా ఆన్‌లైన్ గదా! ప్రతి ఒక్కటి యూట్యూబ్‌లో ఉంటుంది. ఏ చర్చిదైనా యూట్యూబ్‌లో పెడతారు. కాబట్టి యూట్యూబ్‌లో చూసి మనము మరి ఆహ్, మ మరి వెళ్ళినట్లే గదా! వింటాం గదా! వాక్యం అంతా అని అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు ఏం జెప్పినాడు? అపోస్తల కార్యాలు 2 అధ్యాయం 42 వచనంలో 4 స్తంభాలు జెప్పినాడు.
దాంట్లో సహవాసం అనేది ఒకటి. కాబట్టి దాన్ని చాలా స్పెసిఫిక్‌గా తర్వాత హెబ్రీల గ్రంథంలో వాటన్నిటిలో చెప్తాడు ప్రభు. మనం మందిరానికెళ్ళి అందరితో సహవాసం చేసినప్పుడే ప్రభువులో ఎదగగలం. కాబట్టి ప్రభు ఇక్కడ మ్యాండేటరీ చేస్తా ఉన్నాడు. యెరూషలేముకు రావడం అనేది మ్యాండేటరీ చేస్తా ఉన్నాడు. అది మనము మరి ఆయనతో అక్కడ ఉంటాం కాబట్టి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుందాం. ఎవరీ వీక్ చర్చికి పోవడము, అన్ని మీటింగ్స్‌కి అటెండ్ కావడము మనం అలవాటు చేసుకుందాం. ఆ విధంగా మరి అందరూ వెళ్ళాలి. అందరూ పర్ణశాల పండుగలో పార్టిసిపేట్ చేయాలి. నెక్స్ట్ చివరి వచనాలు చదువుకుందాము. 20, 21 చదువుతారా? ఆ ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరంలోనున్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇంకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరంలో ఉండడు. సో, ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని గురించి మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఏం రాయబడిందంటే, యెరూషలేము నందు యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతిగా యెహోవాకు ప్రతిష్ఠితమగును. 20వ వచనంలో అన్ని ప్రతిష్ఠితము అనే మాట మనం చూస్తా ఉన్నాం. అదే మనము ఇంగ్లీష్‌లో చూస్తే ఈ 19వ 20వ వచనాన్ని ఒక నిమిషం ఇంగ్లీష్‌లో చదువుతాను. In that day shall there be upon the bells of the horses holiness unto the Lord, and the ఓకే. pots in the Lord's ఫైన్. house shall be like the bowls before the altar. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది? హోలీనెస్ ఆఫ్ ద లార్డ్. అక్కడ తెలుగులో ప్రతిష్ఠితము అని చెప్పబడింది గానీ, ఇక ఇంగ్లీష్‌లో అయితే హోలీనెస్ పరిశుద్ధత. కాబట్టి 1000 పరిపాలన యొక్క అతి ముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధంగా ఉండడము. పరిశుద్ధంగా ఉండడాన్నే ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. మనం చూస్తే ఈ విషయాన్ని గురించి పేతురు గారు చక్కగా రాస్తారు గదా! మనకందరికి తెలుసు ఆ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది. ఇది లేవే కాండంలో ఉన్న మాటనే మళ్ళీ పేతురు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. ప్రభు ఎప్పుడు పరిశుద్ధతనే కోరుకుంటా ఉన్నారు. అందుకని అన్ని బలులు అవన్నీ చెప్పింది. ఎందుకంటే వాళ్ళు పాపం చేసినప్పుడంతా ప్రభు వాళ్ళ మధ్య ఉండలేడు. కాబట్టి మళ్ళీ వాళ్ళను పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు ఆ యొక్క బలులను గురించి అన్నిటిని గురించి చెప్పినాడు. కాబట్టి ఇక్కడ మరి పేతురు గారు ఏం చెప్తున్నారంటే మనము ఒకసారి ఈ వచనం చదువుకుంటే 14వ వచనం చదువుతాము మనము. నేను పరిశుద్ధులైన ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైండుడి అని చెప్తారు. ఆ తర్వాత చదవండి 15 నుంచి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఇది ముందు నుంచి ప్రభు వాళ్ళకి చెప్తున్న మాటనే. మనం ఒకసారి మరి నిర్గమకాండానికి వెళ్తే అక్కడ మరి ప్రధాన యాజకుని వస్త్రాలను గురించి చెప్పబడుతుంది కదా. ఎలా ఉండాలి ప్రధాన యాజకుని వస్త్రాలు అనేది చెప్పబడినప్పుడు మరి 28వ అధ్యాయంలో ఎక్సోడస్ 28 చాప్టర్లో 36వ వచనం నుంచి మనం చూసుకుంటే ఒక మాట చదువుతా ఉన్నాను. నిర్గమకాండము 28, 36. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అన్నమాట చెక్కవలెను. ఒక రేకు తీసుకోవాలంట, బంగారు రేకు. దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కాలంట. దాన్ని ఎక్కడ పెట్టాలంట? 37వ వచనంలో. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలను. ఎవరి పాగా? ఇది ప్రధాన యాజకుని పాగా అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ప్రభు ప్రజెన్స్ అక్కడ పరిశుద్ధంగా ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి తన పాపాలకు తనకు శిక్ష రాకుండా యెహోవా పరిశుద్ధుడు అనే మాట ఉన్న ఆ యొక్క బంగారు రేకున్న పాగాను తను పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఆ విధంగా ముందు నుంచి కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్తానే ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ జెకర్యా గ్రంథం 14వ వచనంలో మనం 14వ అధ్యాయం 20వ వచనంలో యెహోవాకు ప్రతిష్టమైన మాట వ్రాయబడును. దేని మీద? గుర్రముల యొక్క కళ్ళముల మీద. ఆ తర్వాత మందిరంలో ఉన్న పాత్రల మీద
బలిపీఠము ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్టములుగా ఎంచబడును. ఆ తర్వాత 21వ అధ్యాయంలో యెరూషలేమునందును యూదా దేశమునందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతి యెహోవాకు ప్రతిష్ఠితములు అగును. బలిపశువులను వధించు వారందరూ వాటిలో కావాల్సిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? ఇవన్నీ కూడా గుర్రాల కళ్ళముల మీద ఉండాలంట. మందిరంలో ఉన్న పాత్రల మీద, బలిపీఠం పాత్రల మీద ఉండాలంట. 21వ వచనంలో అన్ని పాత్రలు యెరూషలేములో, యూదా దేశంలో ఉన్న అన్ని పాత్రలు కూడా మరి దాని మీద పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధము, పరిశుద్ధం అని రాయబడాలంట. మరి దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? మరి గుర్రాలు అనేటివి యుద్ధానికి వెళ్తాయి గదా! అవేవిధంగా ఈ యొక్క జంతువులన్నీ కూడా మన పబ్లిక్ లైఫ్‌ను సూచిస్తా ఉన్నాయి. అంటే అందరికి కనపడేటట్టుగా మన లైఫ్‌ను సూచిస్తా ఉన్నాయి. అదే ఇళ్లల్లో ఉండే పాత్రలు ఉంది కదా! మనము 21వ వచనంలో చూస్తే అన్ని పాత్రలన్నీ కూడా మరి ఆహ్, ఉన్న పాత్రలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలంట. అంటే మన ప్రైవేట్ లైఫ్. ఆ తర్వాత మందిరంలో ఉండే పాత్రలు కూడా పరిశుద్ధంగా అనేలా ఉండాలంట. అంటే అవన్నీ దేన్ని సూచిస్తా ఉన్నాయి? మన రిలిజియస్ లైఫ్ లేదా స్పిరిచ్యువల్ లైఫ్. 3 రకాల లైఫ్‌ను యాస్పెక్ట్స్‌ని చూపిస్తాన్నాయి. ఒకటి మన ప్రైవేట్ లైఫ్, రెండోది లైఫ్ పబ్లిక్ లైఫ్, మూడోది స్పిరిచ్యువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్. మరి పబ్లిక్ లైఫ్‌లో చాలా బాగా కనపడొచ్చు. చాలా అబ్బో! అస్సలు వాళ్ళలో తప్పును కనిపెట్టలేము. ఎంత ప్రశాంతంగా ఉంటారు. అస్సలు ఎవరి మీద కోప్పడరు. ఎంత నిదానస్తులు. ప్రతి ఒక్కరికి మంచిగా కనపడ్డము. తర్వాత అన్ని విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఏ తప్పు చేయకుండా ఉండడము. ఇవన్నీ మనం చూస్తాం. వాట్ అబౌట్ పర్సనల్ లైఫ్? మనం ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నాం మనం? మనల్ని మరి ఇందాక మనం చెప్పుకున్నాం స్టార్టింగ్‌లో. దేవుడు మనకు అన్ని విషయాల్లో మనకు దేవుడుగా ఉండాలని. అయితే మన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? ఏ విషయాల్లో మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తాను? పబ్లిక్ లైఫ్‌లో అందరికి కనపడేటట్టు ఉన్నట్టుగా మరి మనం ఉంటున్నామా? ఇంట్లో ఎలా ఉంటున్నాం? మన ఇంట్లో వాళ్ళతో, మన పిల్లలతో ఎలా ఉంటున్నాం? మన స్పౌసెస్‌తో ఎలా ఉంటున్నాం? మన రిలేటివ్స్‌తో ఎలా ఉంటున్నాం? పేరెంట్స్‌తో బాగుంటున్నామేమో. కానీ అత్తమామలతో ఎలాగుంటున్నాం? అక్క చెల్లెళ్ళతో బాగుంటున్నామేమో. వాళ్ళు గూడా కొట్లాడుకుంటున్నారులెండి ఇప్పుడు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ గూడా గొడవలు పడుతున్నారు ఈ కాలంలో. వాళ్ళతో ఎలా ఉంటున్నాం? మరి ఇన్‌లాస్‌తో ఎలా ఉంటున్నాం? మన కొలీగ్స్‌తో ఎలా ఉంటున్నాం? కొలీగ్స్ మనం చూసినప్పుడు మరి ఎంతో మంచిగా మనము కనపడొచ్చు. కానీ మనం స్కూల్లో లేదా కాలేజీలో లేదా ఆఫీస్‌లో ఉన్నప్పుడు మనం ఏమేం చేస్తున్నామో వాళ్ళకి బాగా తెలిసిపోతది. ఏ విషయాల్లో దొంగతనం చేస్తున్నాం. ఒక ఆయన గురించి ఈవెన్ ఆఫీస్ నుంచి చిన్న పెన్సిల్ ముక్క కూడా తీసుకెళ్ళడంట ఇంటికి. ఏదో బ్యాగ్‌లో ఏసుకొని పోయి మళ్ళీ ఇంటికాడ వాడుకుంటాం గదా! అలా కాదంట. అసలు చిన్న పెన్సిల్ ముక్క కూడా యూజ్ చేయడంట ఒక బిలీవర్. అంత నమ్మకంగా ఉంటున్నామా మన పర్సనల్ లైఫ్‌లో? మన తలంపులలో అంత నమ్మకంగా ఉంటున్నామా? మన మాటలలో అంత నమ్మకంగా, పరిశుద్ధంగా ఉంటున్నామా? మరి పరిశుద్ధంగా అంటే అన్ని అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధంగా ఉండగలుగుతున్నామా? వాట్ అబౌట్ అవర్ స్పిరిచ్యువల్ లైఫ్? ఎంతో భక్తిగా కనపడుతున్నాం. అన్నీ బైబిల్ అంతా కంఠత వాక్యం బాగా చెప్తాం. పాటలు బాగా పాడతాం. మరి పర్సనల్ కౌన్సెలింగ్ చేస్తాం చాలా మందికి. కొంతమంది చేస్తా ఉంటారు. బట్ మన మనసులో మనకు తెలుసు మనం ఎలా ఉన్నామనేది. ఎలా ఉన్నాం మనము అనేది ఒకసారి ఆలోచిస్తాం. మనము వేయిండ్ల పాలనలో అయితే ఇవన్నీ పనికిరావు. అసలు మన జీవితంలో మనము ఆ ప్రకారం 3 యాస్పెక్ట్స్‌లో గూడా పర్సనల్ లైఫ్‌లో, పబ్లిక్ లైఫ్‌లో, స్పిరిచ్యువల్ లైఫ్‌లో మనం శుద్ధంగా, పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే రాప్చర్‌లో ఎత్తబడతాం. అలా రాప్చర్‌లో ఎత్తబడినప్పుడు మాత్రమే మనము మరి వేయిండ్ల పాలనలో మనం ఉంటాం. అంటే ఆ విధంగా మనలో ప్రతి ఒక్కరు ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. మరి చివర్లో ఒక మాట రాయబడింది. ఆ దినమున కనానీయుడికను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరంలో ఉండడు. ఎవరు కనానీయులు? అంటే ఇశ్రాయేలీయులు. వీళ్ళు నోవహు చేత శపించబడినవారు కదా! నోవహుకున్న ముగ్గురు కుమారులలో శపించబడిన హాము కుమారుడే కనాను. అంటే ఆయన మరి కనానీయులు అందరూ గూడా ఆయన సంతానం. వాళ్ళందరూ విగ్రహారాధికులు. ఆ విగ్రహారాధికులు ఉండకూడదు దేశంలో అని ప్రభువు వాళ్ళు కనాన్ దేశంలోకి రాకముందు ఎన్నో సార్లు హెచ్చరించినారు. నిర్గమకాండము 3 అధ్యాయం నుంచి ఆ మాటకొస్తే ఆదికాండం 15 అధ్యాయంలోనే వాళ్ళందరి పేర్లు రాయబడినాయి. ఆ యొక్క ఈ రకరకాల జనాంగాలను మీరు మీ దేశంలో నుంచి వెళ్ళిగొట్టాలి. అంటే ఏం చేస్తున్నారు ప్రజలు? ఇశ్రాయేల్ ప్రజలు
వాళ్ళని కొనసాగించినారు. మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. అనేక మంది మరి అలాగే వాళ్ళతో ఉండిపోవడము. కొన్నిసార్లు పొరపాటున వేరే వాళ్ళొచ్చి గిబియోను వాళ్ళొచ్చి మేము ఇట్లా అని చెప్పినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయడము. తర్వాత పని వాళ్ళగా పెట్టుకోవడము. ఇవంతా చేస్తా వచ్చినారు ఆ ఇశ్రాయేలు ప్రజలు. కేవలము ప్రభు వాళ్ళ కృపను బట్టి మరి ఇన్ని తప్పులు చేస్తున్నా వాళ్ళని క్షమించి వాళ్ళని సరిదిద్దుతో తన మార్గంలో నడిచేటట్టుగా ప్రభు చేస్తా వచ్చినాడు. దాన్ని బట్టే వాళ్ళు మరి ఎంత తప్పులు చేసినా 70 ఏండ్లు బబులోను చెరకెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళ దేశానికి రావడానికి, ప్రాకారాన్ని కట్టుకోవడానికి, మందిరాన్ని కట్టుకోవడానికి ప్రభు వాళ్ళకి సహాయం దయచేస్తూ వచ్చినాడు. నిన్ననే మనం యెజ్రా గ్రంథంలో మరి 7 వచనాలు చదివినప్పుడు ఎంతో స్పష్టంగా అది ప్రభు ఎట్లా క్రోధేశును ప్రేరేపించినాడు ఇవన్నీ మనం స్పష్టంగా చూస్తా వచ్చినాం. అదంతా దేనికంటే ప్రభు తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎప్పుడూ వదిలిపెట్టడు. మిమ్మల్ని మళ్ళీ తీసుకొనొస్తాను అని చెప్పినట్లుగా మరి ఆ 70 ఏండ్ల చెర తర్వాత తీసుకొనొచ్చి మరి వాళ్ళని పరిశుద్ధ జనంగా ఉండాలి అనే అంశాలను చెప్తూ మరి జకర్యా గ్రంథంలో వాళ్ళని తన వైపు తిప్పుకుంటూ వస్తున్నాడు ప్రభు. ఆ విధంగా శాపగ్రస్తులైన కనానీయులు వాళ్ళు వర్తకులంట. అంటే ఎక్కువ బిజినెస్ చేస్తారేమో. బిజినెస్ చేసేవాళ్ళు చాలా మంది ఎక్కువ తప్పులు చేస్తా ఉంటారు. అలాంటి తప్పులు చేయకూడదు, మోసం చేయకూడదు. మీరు పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభు సెలవిస్తూ మరి తన 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభువే దేవుడుగా, రాజుగా ఉంటాడు. ఆయన చిత్తమే అక్కడ నెరవేరుతుంది. ఆ ప్రకారమే మనం నడుచుకోవాలి. ఆయనను ఎప్పుడు వర్షిప్ చేస్తూ ఉండాలి. అలవాటుందా వర్షిప్ చేయడము? అందరి మధ్యన వర్షిప్ చేయడము. కనీసం మన కుటుంబంలో అయినా మరి మన పిల్లలు నోరు తెరిచి ప్రభువును ఆరాధిస్తున్నారా? ఘనపరుస్తున్నారా మన బిడ్డలు? మనం చేస్తున్నామేమో. మన బిడ్డలు చేస్తున్నారా? ఒకసారి పరీక్షించుకుందాము. ఆయనను మరి ఆరాధించాలి. మన బిడ్డలు గూడా ఆరాధించాలి. అదేవిధంగా ఆయన మన సమీపంగా మనతోనే ఉన్నాడనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ, పర్ణశాల పండుగ ఏ విధంగా చేసినాడో దానికి తగినట్లుగా మన జీవితాలు ఉండాలి. ఇట్లా మనం నడవాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. సో, పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ప్రతి విషయంలో గూడా మనం పరిశుద్ధంగా ఉండేటట్టుగా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ జకర్యా గ్రంథంలో దేంతో స్టార్ట్ చేసినాడు ప్రభు? మీరు నా వైపు తిరిగిన యెడల నేను మీ వైపు తిరుగుదును అనే విషయంతో మొదలుపెట్టినాడు ప్రభు. మరి మీరు చేసిన దానికి పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందితే అప్పుడు నేను మీకు ఇవన్నీ సమకూరుస్తాను. మిలీనియంకు ముందు, 1000 ఏండ్ల పాలనకు ముందు ఏమేమి జరుగుతాయో వాటన్నిటి గురించి మరి అన్ని అధ్యాయాలు 13వ అధ్యాయం వరకు వివరిస్తూ వచ్చినారు ప్రభువు. 14వ అధ్యాయంలో మరి ప్రభువే స్వయంగా వచ్చి యుద్ధం చేసి ఆ 1000 ఏండ్ల పాలనను ఎలా మొదలుపెడతారు? ఎలా ఉంటుంది? మనం ఎలా ఉండాలి? విషయాలన్నీ స్పష్టం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నాయి సంఘాలు? మరి ప్రతి సంఘంలో కూడా మరి ప్రభువు దృష్టి పెడుతున్నారు. మరి 5 సంఘాలకు హెచ్చరిస్తా ఉన్నారు. మారు మనస్సు పొంది నా వైపు తిరగండి అని హెచ్చరిస్తా ఉన్నాడు. అదే మాట మనతో కూడా ఇప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి జకర్యా గ్రంథాన్ని అంతటిని ధ్యానించుకున్నప్పుడు ఒకటే మాట ప్రభు ఆయనకి ఇష్టమైనది ఒకటే. మనందరం కూడా మరి ఆయన వచ్చినప్పుడు రాప్చర్‌లో ఎత్తపడాలి. ఆయనతో పాటు వచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో మనం కూడా పరిపాలన చేయాలి. ఆ 1000 ఏండ్ల పాలన అయిన తర్వాత నిరంతరం ఉండే రాజ్యంలో ఆయనతో పాటు మనందరం కూడా ఉండాలనేది మరి ఆయన కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మన జీవితం ఎలాగుంది? ఆయన చెప్పినట్లుగా ఆయన మార్గములలో పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ప్రతి చిన్న విషయంలో పరిశుద్ధంగా ఉంటున్నామా? కాన్షియస్‌గా ఉంటున్నామా? పరిశుద్ధంగా ఉండాలి. కాన్షియస్‌గా ఉంటున్నామా? మరి ఎత్తబడే గుంపులు లేకుంటే తర్వాత ఏమవుతుందో మనందరికీ చాలా సార్లు చెప్పుకున్నాం మనం. ఆ విధంగా ప్రభు హెచ్చరిస్తున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. మన లైఫ్‌లో మనందరి జీవితాలు గూడా మరి ఆయన చెప్పిన మార్గంలో, ఆయన హెచ్చరించిన మార్గంలో పరిశుద్ధంగా కొనసాగించుటకు, నిరంతరము ఆయన్ని ఆరాధించడానికి సిద్ధంగా ఉండేవారంగా మనందరం ఉండడానికి, అదేవిధంగా మన వాళ్ళందరినీ ఆ మార్గంలో నడిపించడానికి ప్రభువే మనకు సహాయం దయచేయును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థాంక్ యూ గాడ్. ప్రైజ్ ద లార్డ్.